ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బీజీవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ అమరులైన సైనికులకు ఘన నివాళులర్పించారు. 2019 ఫిబ్రవరి 14 తేదీన పుల్వామాలో భారత సైనికులను పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఆత్మాహుతి బాంబు దాడి వలన భారత సైనికులు 40 మంది చనిపోవడం జరిగిందని ఆయన వివరించారు. అమరులైన సైనికులు త్యాగం వృధా కాదని, వాళ్ళ ఆశయం ఆగిపోదని మనోజ్ కుమార్ అన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన సైనికులను గుర్తు చేసుకోవాలని తెలియజేశారు. అందరికీ నమస్తే. నా పేరు గిద్దలూరి మనోజ్ కుమార్, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు గూడూరు పట్టణంలో స్థానిక జెడ్పీ బాలుర హై స్కూల్లో ఏదైతే పుల్వామా ఘటన 2019లో ఫిబ్రవరి 14న జరిగిందో అమరులైనటువంటి సైనికులకి 40 మంది సైనికులకి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాము. ఏదైతే 2019 14వ తేదీన 3:15 మధ్యాహ్నం ఏదైతే పాకిస్తాన్ ISI తీవ్ర మూక ఆత్మహత్య దాడి చేసి 40 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకొని ఈరోజు ఆ యొక్క ఘటన జరిగింది. ఆ బ్లాక్ డేగా ఈరోజు ప్రకటిస్తూ ఈ యొక్క ప్రతి సంవత్సరం 2019 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఏదైతే సైనికులకి నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే భారతదేశం కోసం యొక్క త్యాగం చేసి మరణించినటువంటి ఏదైతే సైనికుల యొక్క ఆశయాన్ని ఎక్కడికి పోదు, మీ త్యాగం వృధా కాదని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఎండనక వాననక చలికి ఈ యొక్క భారతదేశ సరిహద్దులో సైనికులు పనిచేస్తూ మన దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప యోధులైనటువంటి ఈ యొక్క సైనికుల